శుభోదయం. అందరికీ నమస్కారం. ఇవాళ మీ ముందుకు నేను సరికొత్తగా వచ్చేసాను. ఇవాళ ఒక కథ చెప్పుకుందామా? కథ పేరు వచ్చేసి వైట్ ఎలిఫెంట్, అంటే తెల్ల ఏనుగు. ఈ కథలో మనము చాలా విషయాలు తెలుసుకుంటాం. ఒక మోరల్ కూడా ఉంది ఈ కథకి. ముందుగా ఒక ఊర్లో ఒక తెల్ల ఏనుగుకి ఒక అమ్మ కూడా ఉండేది. ఆమె బ్లైండ్, అంటే కళ్ళు కనపడవు, ముసలి ఆమె అన్నమాట, ముసలి ఏనుగు. అయితే ఆ రెండు హ్యాపీగా ఉండేటివి. ఈ తెల్ల ఏనుగు ఏంట్రా అంటే, తెల్ల ఏనుగు చాలా ఏనుగులు ఉంటాయి వాళ్ళ ఏరియాలో, వాటిలన్నిటికీ కూడా రాజు అన్నమాట. అయితే ఇవి పొద్దున్నే వాటి ఫుడ్ ఎత్తుకుంటూ అడవిలోకి వెళ్ళి ఫుడ్ ఎత్తుకుని సాయంత్రంగా వస్తాయన్నమాట. అందరికి ఫుడ్ ప్రొవైడ్ చేసి కింగ్ కూడా మెయిన్ గా వెళ్తది. అయితే మధ్యలో రాలేదు కాబట్టి కొన్ని ఏనుగులకి చెప్పి ఫుడ్ మా అమ్మకి ఇచ్చేసి రండి అని వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ అమ్మకి ఇవ్వమని చెప్పి పంపిస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారా అంటే, వాళ్ళ అమ్మకి ఫుడ్ ఇవ్వకుండా వాళ్ళే తినేసి ఎత్తుపెట్టుకుంటారు. సాయంత్రం ఇంటికి వచ్చాక ఏనుగు అమ్మ తిన్నావా అని అడిగితే తినలేదు అని బాధపడుతుంది. అప్పుడు వీళ్ళు మోసం చేశారు, నా మాటే వినట్లేదు వీళ్ళెవరు, వీళ్ళని నమ్మి వేస్ట్, మనం వీళ్ళకి కింగ్ గా ఉండడమే వేస్ట్ అని చెప్పేసి వీళ్ళ దగ్గర మనం ఉండవద్దు, ఇంకా నేను మా అమ్మ మాత్రం సపరేట్ గా ఉంటాము అని చెప్పేసి ఆ తెల్లని ఏం చేస్తుంది అంటే, వాళ్ళ అమ్మతో పాటు ఇంకొక ప్లేస్ కి వెళ్ళి వాళ్ళిద్దరే హ్యాపీగా ఫుడ్ సంపాదించుకుని తెచ్చుకుంటూ వాళ్ళ అమ్మకి ఇచ్చుకుంటూ ఇద్దరు హ్యాపీగా ఉంటారన్నమాట. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక దారిని పోయే బాటసారి అడవిలో తప్పిపోతాడనమాట. ఏ అడవి? ఈ ఏనుగు వాళ్ళ అమ్మ ఉండే అడవిలో. అప్పుడు ఏనుగు వచ్చి ఏమైంది అని అడిగితే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నేను తప్పిపోయాను, మా ఊరు ఎక్కడుందో నాకు తెలియట్లేదు అంటే, ఈ ఊరు ఏంటి అని అడిగి అతని ఊరికి దారి చూపిస్తుంది ఆ ఏనుగు. అప్పుడు అతను వాళ్ళ ఊరికి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాడు. పక్క ఊరిలో రాజు ఉంటాడు, ఒక రాజు. ఆ రాజుకి ఒక మంచి ఏనుగు కావాలి దాని మీద వెళ్ళేదానికి అనేసి అక్కడ దండోరా వేపించుంటాడు అనమాట. అది వింటాడు ఈ దారిని పోయే బాటసారి. ఇది ఇప్పుడు మనల్ని ఒక ఏనుగు కాపాడింది కదా, ఆ ఏనుగు అయితే ఈ రాజు చాలా బాగుంటుంది, మనం గాని దాని యొక్క దాని దగ్గరికి వెళ్ళే దారి గాని మనం రాజుకు చూపిస్తే, అది ఎక్కడ ఉంటుందో చెప్తే రాజు మనకి ఏదైనా ఒక పారితోషికం ఇస్తాడు కదా అని అనుకుంటాడు బాటసారి. అప్పుడు రాజు పోయి చెప్తాడు, రాజా నేను అక్కడ ఒక తెల్ల ఏనుగుని చూశాను, అదైతే మీకు చాలా బాగుంటుంది అంటే, అవునా అంత బాగుంటుందా అని చెప్పి రాజు వాళ్ళ మనుషుల నుంచి పంపిస్తాడు. ఏనుగుని తీసుకురండి కట్టేసింది అని. అప్పుడు ట్రావెలర్ అంటే బాటసారి ఆయన వెళ్ళి చూపిస్తాడు ఏనుగు. చూపిస్తే అందరూ కలిసి కట్టేసి తీసుకురావడానికి డిసైడ్ అవుతారు. ఆ ఏనుగు కావాలనుకుంటే వాళ్ళందరినీ చంపేయచ్చు, కానీ తెల్ల ఏనుగు చాలా మంచిది కదా, దానికి ఎవరిని చంపడం ఇష్టం ఉండదు. అందుకని సరేలే, వీళ్ళు ఎందుకు నన్ను కట్టేయడానికి వచ్చారు, మేబీ రాజు బట్టలు అయినట్టున్నారు, వీళ్ళు రాజు దగ్గరికి తీసుకెళ్తారు కదా, అప్పుడు నేను మా అమ్మ కోసమే నేను బతుకుతున్నాను, నన్ను పంపించేయండి అని అడిగి నేను వచ్చేస్తాను, దానికోసమే వీళ్ళని చంపడం ఎందుకు, ఇప్పుడు ఊరికి వెళ్ళిపోదాం వీళ్ళతో పాటు అని చెప్పి వాళ్ళు వచ్చి కట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇది గమ్మున నడుచుకుంటూ వాళ్ళ వెనకలే వెళ్ళిపోతుందంట, వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు కట్టేసి దానికి ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఆ ఏనుగు ఏం చేస్తుంది, ఆ ఏనుగు రాజుని కదా కలవాలనుకుంటుంది, కానీ వీళ్ళు రాజు దగ్గర తీసుకెళ్లారు అప్పుడే, దానికి శిక్షణ ఇవ్వకుండా, అంటే ట్రైనింగ్ ఇవ్వకుండా. అందుకేం చేస్తారు, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫుడ్ పెడుతూ ఉంటే ఫుడ్డే తినదు, అది తినకుండా ఉంటే రాజు దగ్గర పోయి చెప్తారు, ఏనుగు అసలు వచ్చినప్పటి నుంచి ఫుడ్డే తినట్లేదు, అట్లుంటే మనకి ట్రైనింగ్ చేసినా కూడా దానికి బలం ఉండదు అని చెప్పి రాజుకి చెప్తారు. అవునా ఎందుకు అలా అని చెప్పేసి రాజు వస్తాడు ఏనుగు దగ్గరికి.
అప్పుడు ఏనుగు చెప్తుంది, రాజా నాకు ఒక అమ్మ ఉంది, ఆమెకి ఎవ్వరు లేరు చూసుకున్నానికి నేను తప్ప, ఆమె కళ్ళు కూడా కనిపించవు, నేను ఆమెకి తోడు ఉండాలి ఖచ్చితంగా, నన్ను పంపించేస్తారా అని అడుగుతుంది ఏనుగు. రాజు అంటాడు, రాజ్యంలో ఉంటే, రాజు దగ్గర ఉంటే ఎన్ని లాభాలు వస్తాయో అన్ని ఏనుగులకి తెలుసు, అందరూ ఇష్టంగా వస్తారు నా దగ్గర పనిచేయడానికి, అలాంటిది నువ్వు మీ తల్లిని చూసుకోవాలని చెప్తున్నావు కాబట్టి నిన్ను పంపించేస్తాను అని చెప్పి ఆ ఏనుగుని పంపించేస్తాడు. పంపించేస్తే ఆ ఏనుగు హ్యాపీగా వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ ఏనుగు దగ్గరికి. ఆ అమ్మ కళ్ళు కనిపించవు, ఎవ్వరు ఉండరు కదా చూసుకునేదానికి, అమ్మ ఒక్కటే ఉంటుంది కదా ఫుడ్ లేక. అందుకనేసి ఇది వెళ్ళంగానే ఏనుగు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నా కొడుకు వచ్చేసాడు నన్ను చూసుకునేదానికి అని. ఇంకా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు, ఇంత ముందు లాగానే ఎవరి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమైతుందంటే, ఆ ఊరి రాజు ఉన్నాడు కదా, పక్క ఊరి రాజు, ఆ రాజు ఈ అమ్మ ఏనుగు కొడుకు ఏనుగుకి ఒక విగ్రహాలు కట్టిస్తాడు. కట్టించి, ఈ కొడుకు చూడు వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమనో ఈ కొడుక్కి, వాళ్ళ అమ్మని చూసుకోవాలి అనేసి అతనికి ఎంత మంచి ఆలోచన చూడండి, ఏనుగుల్లో కూడా అనిమల్స్ లో కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి అని చెప్పి ఊరంతా చెప్తాడనమాట. మనం ప్రతి ఇయర్ ఎప్పుడైతే మనం విగ్రహం ప్రతిష్ఠించామో ప్రతి ఇయర్ ఆ రోజు పండగలాగా చేసుకోవాలి, ఈ 2 ఎలిఫెంట్స్ ని గుర్తు చేసుకొని అనేసి చెప్తాడు రాజు. ఈ స్టోరీ వచ్చేసి మనకి 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. దీని మోరల్ ఏంటి అంటే, ఫ్యామిలీ మీద ప్రేమ ఉండాలి, తల్లిదండ్రులని చూసుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ అనేది ఈ కథ యొక్క సారాంశం. మీకు కథ నచ్చిందా? ఇలానే కథలు చెప్తూ ఉండనా? మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఇట్లా స్టోరీస్ చెప్పడం నచ్చుతుంది అంటే. లేదు అంటే ముగ్గు ఎలా వేసానో చెప్తూ ఉండమంటే అలానే చెప్తాను. అయిపోయింది, ముగ్గు చూసారా ఎంత బాగా వచ్చిందో. బాయ్ బాయ్.